నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రతిభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ హాల్ ఏర్పాటు ప్రారంభించిన మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. సీట్ బెల్ట్ పై అవగాహనదారులకి అవగాహన, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డీటీసీ పురుషోత్తం సూచన. శబరి పాదయాత్రకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పడిపూజ, హాజరైన హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి. జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు వెల్లడించిన జనసేన నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమా స్టడీ హాల్ ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని ప్రతిమా హోటల్లో ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధన్యవాదాలు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు చైన్ తో లాగేస్తుందా అని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థికి వేసిది అయితే ప్రతిమా ఫౌండేషన్ అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఈ వారధి స్టడీస్ సెంటర్ అనేది 2018లో స్టార్ట్ చేశాము. అప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ నీతు ప్రసాద్ గారు అండ్ అదేవిధంగా అప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎంపీ మన వినోద్ కుమార్ గారు స్టూడెంట్స్ నా నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్కి ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఒక లైబ్రరీ లేదు అని అప్పుడు ఆ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు సరే మేము ఒక ఫెసిలిటీ ఇస్తాము కానీ ఒక ఆర్గనైజేషన్ని మీరు చూడండి ఈ ఫెసిలిటీ నడపడానికి అని చెప్తే అప్పుడు మా పెద్దనాన్న గారు మమ్మల్ని అడగడం జరిగింది. అడిగిన వెంటనే దీనికి గల కారణము బహుశా మీకు అందరికి తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టడీ సెంటర్లో చదువుకున్న పిల్లలకి అందరికి ఇప్పుడే మరి మొత్తం కూడా పరిచయం చేశారు. నాగరాజు గారు మీకు పరిచయం చేసిన అన్ని విషయాలు కూడా వివరంగా తెలియజేశారు. తర్వాత ప్రతీక్ అదేవిధంగా ప్రతిమా ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి కూడా తన ఉద్దేశాలు కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది. అయితే నేను 2014 నుండి 2019 వరకు మన కరీంనగర్ ఎంపీగా ఉన్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్లు పరంపర రావడము 7 ఏళ్ల నుంచి ఈ ప్రతిమా ఫౌండేషన్ వారధి సర్కిల్ గురించి ఇప్పుడు నాగరాజు గారు మీకు చాలా గొప్పగా చెప్పారు. ఇది ఒకటే కాదు, ప్రతిమా ఫౌండేషన్లో ఇంకా ఎన్నో వేరే కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. మా అక్క డాక్టర్ హరిణి ఇట్లాంటివి సోషల్ ఇనిషియేటివ్ థింగ్స్ చేయడంలో తను నెంబర్ 1. మా జనరేషన్లో మేము 5గురులో ఉంటే తను ఫస్ట్ ఎప్పుడు మమ్మల్ని లీడ్ చేస్తూ ఇట్లా ఎన్నో మెడికల్ క్యాంపులు చేయాలని, లేదా స్టడీ సర్కిల్ చేయాలని, లేదా స్కిల్ బేస్డ్ సెంటర్లు పెట్టాలని. నేను ఈ స్టడీ హాల్లో 2022 నుంచి ఇప్పటి వరకు ఒక 3 ఇయర్స్ ఇక్కడే నేను చదువుకున్నాను. ప్రస్తుతం నాకు గ్రూప్ 3లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ రావడం జరిగింది. సార్ నాకు చాలా సహకరించారు. వారధి వల్ల మేము మ్యాక్సిమం ఏఆర్ కానిస్టేబుల్, పీసీ సివిల్స్ అందరూ కానిస్టేబుల్ మ్యాక్సిమం 50 మెంబర్స్ జాబ్ కొట్టాము.
జనవరి 1 నుండి 31వ తేదీ వరకు తెలంగాణలో నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై వాహనదారులకు సీట్ బెల్ట్ పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని డీటీసీ పురుషోత్తం అన్నారు. వీటిని నివారించేందుకు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిమితికి మించి వ్యక్తులని రవాణా చేయవద్దని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలని, లైసెన్సులు లేకుండా ఓవర్లోడ్ తో వాహనాల్ని నడపవద్దని సూచించారు. జిల్లాలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనల్ని పాటిస్తూ వాహనాలని జాగ్రత్తగా నడపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఎంవీఐలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ చేసుకొని ఉండాలంటే అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని అందరికీ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా అందరుగా మాకు కోవిడ్ లేవని ప్రతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో 2వ రోజైన సీట్ బెల్ట్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేస్తూ ఉన్నాము. దానికి సహకరించిన కోవిడ్ వారికి మరియు వచ్చిన సంపత్ సార్ మరియు రాహుల్ మెంబర్ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్మిక యూజర్స్ ఎవరైతే ఉన్నారో, రోడ్ యూజర్స్, కార్ యూజర్స్, ఆటో యూజర్స్ ఎవరైనా అందరు ఉన్నారో వారికి కూడా నాకు సహకరిస్తున్నందుకు నాకు ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సీట్ బెల్ట్స్ అవగాహన అనేది ఈరోజు వచ్చింది, కొత్త విషయం ఏం కాదు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీదే సూపర్ పవర్ అని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశం అందరికీ సర్వసమాన హక్కులు కల్పించిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నారని కొనియాడారు. ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగిందన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుంది అని తెలిపారు. ఇందులో 18 స్థానాల్లో విజయం సాధించి మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. గెలుపు గుర్రాలకే టికెట్ అందిస్తామని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, టౌన్ కమిటీ నాయకులు బర్కత్ అలీ, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सदर मजलिस के हमेशा हुक्म पर हमने लब्बैक कहा और बल्दिया इंतखाबात इंशाअल्लाह हम लड़ेंगे, जीतेंगे और इंशाअल्लाह अल्लाह की रजा रही तो यहाँ का मेयर भी हमारा होगा, डिप्टी मेयर भी हमारा होगा. हमारी ताकत ऊपर रहेगी, पर उस ताकत को अगर हमें एक करना है तो हमारे एक एक उम्मीदवार को हमें जिताना है. हम जिताएंगे ना इंशाअल्लाह ताला. हम सब एक साथ ठहरेंगे ना इंशाअल्लाह ताला. हम सदर मजलिस के फैसले पे लब्बैक कहेंगे या नहीं कहेंगे इंशाअल्लाह. कोई मुसलमानों के बच्चे डॉक्टर्स, इंजीनियर्स, आईएएस, आईपीएस अगर बन रहे तो ये 30 साल की मेहनत है. मजलिस इत्तेहादुल मुस्लिमीन ने सुल्तान सलाहुद्दीन अवैसी साहब के कहने पर बैरिस्टर असदुद्दीन अवैसी साहब ने, अकबरुद्दीन अवैसी साहब ने पूरे एमएलएस, एमएलसी और पूरे मेयर पूरे तेलंगाना में जो पढ़ाई का बीड़ा लेकर जा रहे हैं. కరీంనగర్లోని మంకమ్మ తోటలోని 45వ డివిజన్లో గల గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించారు. కరీంనగర్ నుండి శబరిమలకు మహాపాదయాత్ర 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ చేపట్టారు. శ్రీ కావేరి పరమేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి, రమ్యస్వామికి అష్టోత్తర పూజ చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి ఫలపంచామృత అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాముల భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీక్షలో అయ్యప్ప స్వాములు తీసుకోవాల్సిన నియమాలను వివరించారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి కోసం దేవాలయాలకు వెళ్లాలని, మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని అన్నారు. అనంతరం గడప నాగరాజు గురుస్వామి దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నల్వాల రవీందర్, వేముల విష్ణుమూర్తి, వరాల నరేందర్, దాడి సంపత్, గడప కోటేష్, డి సంపత్, అయ్యప్ప స్వాములు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతి, మన దేవాలయం ఎంత గొప్పవి. చప్పట్లు కొట్టద్దు స్వామియే. ఇదొకటే ఉదాహరణ చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. అటువంటి హిందూ సంప్రదాయంలో మనం ధర్మంలో మన జన్మ లభించిందంటే ఒక జన్మ పుణ్యం కాదు. ఇది 83
99,999 జన్మల్లో మనం పాస్ అయ్యాం. అవి తక్కువ మార్కులా ఎక్కువ మార్కుల తర్వాత ఎక్కువ మార్కులు వస్తే మంచి ఋషులు మునులు ఇట్లా మనం పాస్ అయ్యాం కాబట్టి మనకు మానవ జన్మ వచ్చింది. మరి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే వచ్చే జన్మ దీనికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాగైతే ఎంసెట్ పరీక్షలో 4 ప్రశ్న పత్రాలు ఉంటాయి. ఒకటి సైన్స్, దాంట్లో 2 రకాలు, ఒకటి మ్యాథ్స్, ఫిజిక్స్. అదేవిధంగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. అదే 10వ తరగతిలో అయితే 6 విషయాలు ఉంటాయి. జనవరి 3వ తేదీన కొండగట్టుకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొండగట్టులో నూతన మండప నిర్మాణానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. 37,18,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తారని అన్నారు. నిధులు కేటాయించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గదుల నిర్మాణంతో ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేసేలా మండపం నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నెమూరు శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి దామోదర్ రెడ్డి, రాజాలింగం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన నాయకులు కందుల రాజురెడ్డి, యలమ రాజేష్, గాలిపెల్లి కుమార్, కొమ్ముల కరుణాకర్, అజయ్ బబ్లు, రేగుల హరీష్, సంతోష్, సతీష్, రఘు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కొండగట్టు వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏవైతే గదుల నిర్మాణం కానీ మండపం నిర్మాణం కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన చొరవతో టీటీడీ నిధుల నుంచి దాదాపు 35,19,00,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ టీటీడీ సిబ్బందికి, టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ఈఓ గారికి, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి అండదండలతోటి ఈరోజు ఏదైతే మన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గదుల నిర్మాణం కానీ అదేవిధంగా ఒక మండపం, దీక్ష విరమించే మండపం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 2,000 మంది ఒకటేసారి దీక్ష చేసేలాగా చాలా సందర్భాల్లో చెప్పింది మనకు తెలుసు. కొండగట్టు ఆంజనేయ స్వామి పునర్జన్మ ఇచ్చిందని తను నమ్ముతాడు గట్టిగా. మరి అదేవిధంగా జనసేన పార్టీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చూస్తున్నారు. ఎందుకంటే రేపు రాబోయే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా గెలిచినటువంటి వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పర్సనల్గా సారు రేపు మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోయే గేటర్ ఎలక్షన్లో కానీ మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం కూడా మాకు దిశానిర్దేశిస్తారు. కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ గా ఇటీవల వంగల జ్యోతి సత్యనారాయణ రెడ్డి గెలుపొందారు. నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని రెడ్ విల్స్ కాలనీలో గల వారి స్వగృహంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, మిత్రమండలి సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు నూతన ఉప సర్పంచ్ దంపతుల్ని ఘనంగా సన్మానించారు. జ్యోతి సత్యనారాయణ రెడ్డికి సాలువా కప్పి పూల బొకేలు అందించి సత్కరించారు. మిత్రుడు, ఆత్మీయుడు వంగల జ్యోతి సత్యనారాయణ రెడ్డి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ ఉప సర్పంచ్ గా ఎన్నిక కావడం సంతోషకరమని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. గ్రామీణాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు గుర్రం భాస్కర్ రెడ్డి, కాసం శ్రీనివాసరెడ్డి, సంపత్ రెడ్డి, చాడా ప్రతాప్ రెడ్డి, రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకట రమణారెడ్డి, రాజీరెడ్డి, సంపత్ రెడ్డి, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ శత వసంతోత్సవాల్లో భాగంగా జనవరి 4వ తేదీన కరీంనగర్లో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని నగర సిపిఐ కార్యదర్శి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బహిరంగ సభ కరపత్రాల్ని విడుదల చేశారు. సమాజ స్థాపన కోసం పెట్టుబడిదారీ విధానానికి, వర్గ దోపిడీకి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని సురేందర్ రెడ్డి గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడిందని తెలిపారు. 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా రెవెన్యూ గార్డెన్స్ లో జరగబోయే బహిరంగ సభకు భారీగా తరలి రావాలని కోరారు. జాతీయ సిపిఐ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం, చెంచల మురళి, మాడిశెట్టి అరవింద్, బాకం అంజన్న, బెక్కంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈ డిసెంబర్ 26 రోజున 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరం అడిగిన సందర్భంగా కరీంనగర్లో జనవరి 4వ తారీఖు రోజు కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ ముందున్నటువంటి రెవెన్యూ గార్డెన్ కు భారీ ర్యాలీ తీయడం, ఆ సందర్భంగా జాతీయ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా రావడం జరుగుతుంది. కరీంనగర్ నగర ప్రజలకు సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ నగర సంస్థ వైపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ చెన్నమాధవుని పవనసుత రాజు, పద్మ దంపతుల కుమారుడు చెన్నమాధవుని సాయి అఖిల్ కుమార్ రాజు మరణించగా 20వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ద మంకమ్మతోట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రిలోని రోగులు, వారి సేవకులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ చెన్నమాధవుని పవనసుత రాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట అధ్యక్షుడు రామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కోశాధికారి గుండోజు వేణుగోపాల్, క్లబ్ సభ్యులు గుండోజు లక్ష్మయ్య, శ్రీపతి వెంకటేశం, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో చిమ్మని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి మహాపడి పూజ చేశారు. అనంతరం ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ చెన్నాడి స్రవంతి మల్లారెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్ చైర్మన్ చెన్నాడి స్రవంతి మల్లారెడ్డి, చిమ్మని శ్రీనివాస్ గురుస్వామి, శ్రీ లక్ష్మీ ప్రసన్న ధర్మశాస్త్ర బృందం, అయ్యప్ప దీక్షపరులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ముట్టిపడేలా విద్యార్థులు వారి నైపుణ్యాన్ని జోడించి తెలుగు వంటకాల రుచుల్ని విభిన్న రకాలుగా తయారు చేసి తీసుకొచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో వంటకాల్ని ప్రదర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రుచుల్ని పరిచయం చేశారు. కృష్ణవేణి స్కూల్ కరెస్పాండెంట్ చెన్నాడి స్రవంతి, చైర్మన్ చెన్నాడి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వంటకాల రుచుల్ని ఆస్వాదించారు. తెలంగాణ వంటకాలని పరిచయం చేసేందుకు ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించామని కరెస్పాండెంట్ స్రవంతి, చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చెన్నాడి మల్లారెడ్డితో పాటు కరెస్పాండెంట్ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఆహార
ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క ఆహార కార్యక్రమం అనేది మనకు అన్నము కడుపు నింపేది కాదు, ఇది మనకు సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసేటువంటిది. మనకు వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి వంటకాల రుచులను మరి వాళ్ళ ఆచార సంప్రదాయ ప్రకారము నడుచుకునేటువంటిది. మరి ఇంకా ఈ భోజనం అనేది ఒక కడుపు నింపేదే కాకుండా మన యొక్క ఆచార సాంప్రదాయాలకు విలువడం, బంధాలను కలుపుకోవడము మరియు మనుషులను కలుసుకోవడం చేసేటువంటి కార్యక్రమం. అందుకే మనకు చాలా మంది ఆహారం కోసం. Today in our school we celebrated food festival. In that there are many food items. In that makkagaralu is the famous food in Telangana, which gives us proteins, nutrients, vitamins and etc. It gives us also carbohydrates. Eat only homemade food, avoid junk food. Thank you. Today in our school we are celebrating food festival. In food festival, parents, teachers, students will participate. Food festival we are connecting because we have to know the value of food and we have to do not waste the food. In our school we are selling many types of food. In that I am saying about Sarvapindi. Sarvapindi is our Telangana's famous food. By eating Sarvapindi, it has many health benefits. Sarvapindi digests our food easily and it has many minerals, vitamins and protein. సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం విశిష్ట సేవలందించిన పలువురు మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. తదనంతరం ఎస్టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ గీత, లైబ్రరీ సెక్రటరీ సరిత, రాష్ట్ర ఎస్టీయూ సెక్రటరీ చాట్ల మల్లేశం, మోడల్ స్కూల్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్, జిల్లా అసోసియేషన్ అర్కుటి మల్లేశం, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు రేవుజు సదానందం గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సిరిసిల్ల జిల్లా ఎస్టీయూ మొగిలి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి డిప్యూటీ సిఇఓ గీతా మేడం గారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీ సెక్రటరీ సరిత మేడం గారు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, అదేవిధంగా మా ఎస్టీయూ డిస్ట్రిక్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అర్కుటి మల్లేశన్న గారు, అదేవిధంగా మా మిత్రులు, రాష్ట్ర బాధ్యులు, నాతో పాటు మన ఎస్టీయూలో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మా మిత్రులు గోపి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామణులు, మహిళా ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ఇతర పత్రికా మిత్రులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల్ని పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుంటుక ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జంగపల్లి గ్రామ సర్పంచ్ తాడూరి కరుణశ్రీ వెంకటరమణారెడ్డితో పాటు వార్డు మెంబర్లకి అనుష భూశంకర్, గుంటుక ప్రశాంత్, అటికెం రేణుకా శ్రీనివాసులు సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కమిటీ సభ్యులు చంద్రమౌళి, మురహరి, సంతోష్, శ్రీనివాస్, రాజు, కేశవ్, సంఘ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులు శివలింగానికి క్షీరాభిషేకం చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు కట్టి కోరిన కోర్కెలు తీరాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, అక్కనపల్లి రాజేష్ పాల్గొన్నారు.
అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో చేపట్టిన పోటీలకి విద్యార్థులు, యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులు వేశారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, తెలంగాణ హ్యూమన్ రైట్స్ విభాగం డైరెక్టర్ శ్రీవాణి చౌదరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పోతుగంటి సుజాతారెడ్డి అతిథుల్ని సాల్వాతో సత్కరించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు మహిళలు, యువతని ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సుజాతారెడ్డి అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ముగ్గుల పోటీకి కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం డైరెక్టర్ శ్రీవాణి చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం డైరెక్టర్ శ్రీవాణి చౌదరి, నిర్వాహకులు పోతుగంటి సుజాతారెడ్డి, బీజేపీ నేత సొల్లు అజయ్ వర్మ, మహిళలు, యువతులు పాల్గొన్నారు. మరియు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన చిన్నారులు, చిన్నపిల్లలు ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారు. వారి టాలెంట్ చూస్తుంటే చిన్న ఏజ్లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన అందరికీ, మీ అందరికీ స్వాగతం. అమ్ము స్వచ్ఛంద సంస్థ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం, ఇంతటి చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఇప్పుడే తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుండడము, మన పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడము, ప్రస్తుత పరిస్థితుల్లో చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణిస్తేనే మనము అన్ని రకాలుగా పిల్లలకు అభివృద్ధి ఉంటుంది. సో ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న సుజాతారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కళాభారతిలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది మహిళలు రావడం జరిగింది. అందమైన ముగ్గులు, సంక్రాంతి ఏ విధంగా ఉంటుందో ముందస్తుగా మేము ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా అందంగా ముగ్గులు వేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము ముందస్తుగా సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఈ రోజు కరీంనగర్ కళాభారతిలో ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎల్సిడి 32 ఇంచెస్ ఎల్సిడి టీవీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుట్టు మిషన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ హాల్ ఏర్పాటు, ప్రారంభించిన మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. సీట్ బెల్ట్ పై అవగాహనదారులకి అవగాహన, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డీటీసీ పురుషోత్తం సూచన. శబరి పాదయాత్రకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పడిపూజ, హాజరైన హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి. జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్, పర్యటన వివరాలు వెల్లడించిన జనసేన నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.